Hi, welcome to SVMS channel. Inter Maths 1A Trigonometric ratios up to transformations. Exercise 6th C. So, first Roman law, 5th law, third problem. So, first Roman law, first, second, third, fourth problems. So, 5th law, first, second problems అయిపోయాయమ్మా. So, last videos continuation. ఒకసారి చూడండి. Evaluate sin square of pi by 8 plus a by 2 minus sin square of pi by 2 pi by 8 minus a by 2. Okay. So, sin square of pi by 8 plus a by 2 minus sin square of pi by 8 minus a by 2. సో ఇది ఎట్లా ఉంది? ఏ ఫార్ములా రూపంలో ఉంది? సైన్ స్క్వేర్. సో దీనంతా ఏ అనుకుంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఫార్ములాలో ఉందా? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా. సో ఫస్ట్ ఫార్ములా రాద్దాం చూడండి. సో సైన్ స్క్వేర్ ఆఫ్ పై బై 8 ప్లస్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ పై బై 8 మైనస్ ఏ బై 2. ఓకేనా? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా చదివేరమ్మా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో పై బై 8 ప్లస్ ఏ బై 2 ప్లస్ బి పై బై 8 మైనస్ ఏ బై 2. ఓకేనా? ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో పై బై 8 ప్లస్ ఏ బై 2 మైనస్ బి. సో మైనస్ దీని అంతటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా? మైనస్ పై బై 8. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై 2. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ప్రాబ్లం లేదు. మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ బీని మొత్తం మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే మైనస్ పై బై 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై 2. ఓకే, క్లియర్? సో సైన్ ఆఫ్ చూడండి, ఇక్కడ ప్లస్ ఏ బై 2 మైనస్ ఏ బై 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ పై బై 8 ప్లస్ పై బై 2 క్యాన్సిల్ అయిపోయింది. సో పై బై 8 ప్లస్ పై బై 8 అంటే 2 పై బై 8. ఓకేనా? ఇంటూ సైన్ ఏ బై 2 ప్లస్ ఏ బై 2 అంటే 2a బై 2. ఓకే, సో 2 4s are 8. సో సైన్ పై బై 4 ఇంటూ 2 క్యాన్సిల్ సైన్ ఏ. ఓకేనమ్మా? అర్థమైందా? సో సైన్ 2 పై బై 8 కదా. సో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, సైన్ పై బై 4 అంటే ఎంతమ్మా? సైన్ 45 degrees ఇంటూ సైన్ ఏ. ఓకేనా? సైన్ 45 degrees వాల్యూ ఎంతమ్మా? 1/√2 ఇంటూ సైన్ ఏ. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ సైన్ ఏ బై √2. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా? సైన్ స్క్వేర్ ఆఫ్ పై బై 8 ప్లస్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ పై బై 8 మైనస్ ఏ బై 2. ఇది ప్రాబ్లం. సో సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాలో ఉంది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేస్తాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే పై బై 8 ప్లస్ ఏ బై 2 అనేది ఏ ప్లస్ బి పై బై 8 మైనస్ ఏ బై 2. సో ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సరిపోయింది. ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి పై బై 8 ప్లస్ ఏ బై 2 మైనస్ కదా, మైనస్ పై బై 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఏ బై 2. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ సైన్ ఇక్కడ ప్లస్ ఏ బై 2 మైనస్ ఏ బై 2 క్యాన్సిల్ అయిపోయాయి. సో 2 పై బై 8. సో పై బై 4. ఓకే, సైన్ ఇక్కడ పై బై 8 మైనస్ పై బై 8 క్యాన్సిల్ అయిపోయింది. సో 2a బై 2. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయింది. సైన్ ఏ. ఓకేనా? సైన్ పై బై 4 అంటే 45 degrees. సైన్ 45 degrees వాల్యూ మనకు తెలుసు, 1/√2 ఇంటూ సైన్ ఏ. సో దీన్ని సైన్ ఏ బై √2 అని కూడా రాయొచ్చు. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వన్, ఫస్ట్ రోమన్లో 5thలో 4th ప్రాబ్లం. ఓకేనా? కాస్ స్క్వేర్ 4th ప్రాబ్లం చూడండి. కాస్ స్క్వేర్ 52.5 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22.5 degrees. ఓకే, కాస్ స్క్వేర్ 52.5 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22.5 degrees. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాలో చూడండి. ఓకేనా? ఎట్లా ఉంది ఇది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాలో ఉంది. అర్థమైందమ్మా? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాలో ఉంది. సో చూడండి సొల్యూషన్.
cos square 52.5 degrees minus sin square 22.5 degrees. సో ఫార్ములా ఏంటి? cos square a minus sin square b. ఫార్ములా cos ఆఫ్ ఏంటమ్మా ఫార్ములా? cos ఆఫ్ a plus b ఇంటూ cos ఆఫ్ a minus b. ఓకేనా? సో 52.5 అంటే 52.5 కదా, 22.5. సో 5 + 5 10. ఫస్ట్ ప్లస్ చేస్తున్నాను చూడండి, 5 105. ఓకేనా? 52.5 22.5. సో 0 0. సో 5లోంచి 2 తీస్తే ఎంతమ్మా? 3. సో 30. ఓకేనా? ఓకేనమ్మా. సో ఫార్ములా యూజ్ చేయండి. cos ఆఫ్ a plus b అంటే ఏంటి? 52.5 degrees ప్లస్ 22.5 degrees. ఓకేనా? ఇంటూ cos ఆఫ్ a minus b. 52.5 degrees మైనస్ 22.5 degrees. సో 52.5 హాఫ్ అంటే 0.5. 52.5. ఓకేనా? ప్లస్ చేసాం. సో 105 వచ్చింది. మైనస్ చేస్తే 30. ఓకేనా? ఓకేనమ్మా. సారీ చూడండి, ఇక్కడ 5 + 5 10 కదా, 2 + 2 1 1 4 2 + 2 4 4 + 1 5. సో 5 + 2 7 కదమ్మా ఇక్కడ. ఓకే, 75 degrees. ఓకేనా? ఓకేమ్మా, 75 100 105. ఓకేనమ్మా. చూడండి, 5 + 5 10 కదా, 2 + 2 4 4 + 1 5. సో 5 + 2 7 75 degrees. ఓకే, సో cos 75 degrees ఇంటూ cos ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 30. cos 30. ఓకేనా? సో cos 75 degrees వాల్యూ తెలుసు కదమ్మా మనకి. cos 75 ఆల్రెడీ వాల్యూస్ చెప్పాను నేను. వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కూడా చెప్పాను, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండమ్మా. సో cos 75 వాల్యూ ఎంత? √3 - 1/2 √2. ఓకేనా? సో √3 - 1/2 √2. సో cos 30 అంట √3/2. సో మల్టిప్లై చేయండి. √3 × √3 అంటే 3 మైనస్ √3/2 × 2 4 √2. ఓకేనా? సో 3 - √3/4 √2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? ఏం లేదమ్మా, ఫార్ములా. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? cos square a minus sin square b ఫార్ములా అంతే. cos ఆఫ్ a plus b ఇంటూ cos ఆఫ్ a minus b. సో ఈ రెండు ప్లస్ చేయాలి, నెక్స్ట్ మైనస్, అంతే. దిస్ ఇస్ ద ఏబి. ఓకేనా? 52 + 52.5 + 22.5 అంటే 75. సో 52.5 - 22.5 అంటే ఇక్కడ చేసాను చూడండి మీకు క్లియర్గాను. ఓకే, 75 cos 30 75 degrees వాల్యూ √3 - 1/2 √2. సో √3/2. సో 3 - √3/4 √2. ఓకేనా? సో అర్థమైందమ్మా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో ఫార్ములాస్ మాత్రం బాగా చదవండి అమ్మా. ఫార్ములాస్ చదివితే బాగా మీకు ప్రాబ్లమ్స్ మాత్రం చాలా బాగా చేయగలుగుతారు. చాలా ఈజీ చేయడం. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.